ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్ అప్డేట్ చాలా మంది కోసం పెద్ద అవకాశం. ముఖ్యంగా 10వ తరగతి పాస్ చేసిన వాళ్లకు ఇది ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఛాన్స్. ఇప్పుడున్న టైంలో చాలా మంది స్టూడెంట్స్ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కోసం వెతుకుతున్నారు. కానీ చాలా మందికి సరైన సమాచారం అందదు. కొందరికి డిగ్రీ లేదు అని టెన్షన్ పడుతున్నారు. మరికొందరు 10th పాస్ అయితే గవర్నమెంట్ జాబ్ దొరుకుతుందా అని అనుకుంటున్నారు. అందుకే ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఏమిటి, ఎంత మంది పోస్టులు ఉన్నాయి, ఎవరు అప్లై చేయాలి, ఎంత సాలరీ ఉంటుంది, ఎలా అప్లై చేయాలి అన్నీ ఒక్కొక్కటిగా క్లియర్గా చెప్పబోతున్నాను. ముందుగా ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రధాన పోస్టు MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ పోస్టుల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. కానీ నిజానికి ఇది చాలా మంచి గవర్నమెంట్ జాబ్. ఎందుకంటే పని చాలా సింపుల్గా ఉంటుంది. ఆఫీస్లో చిన్న చిన్న పనులు చేయడం, ఫైల్స్ తీసుకెళ్లడం, ఆఫీస్ మెయింటెనెన్స్ చూడడం లాంటి పనులు ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఈ పోస్టులకు కేవలం 10వ తరగతి పాస్ సరిపోతుంది. అంటే డిగ్రీ అవసరం లేదు, ఇంటర్మీడియట్ కూడా అవసరం లేదు. ఇది చాలా మంది స్టూడెంట్స్ కోసం మంచి అవకాశం. ఇప్పుడు మనం సాలరీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అడిగే మొదటి ప్రశ్న ఇదే. ఈ పోస్టులకు గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం ప్రారంభ సాలరీ సుమారు 18,000 రూపాయలు నుండి 25,000 రూపాయలు వరకు ఉంటుంది. అదనంగా DA, HRA వంటి అలవెన్సులు కూడా ఉంటాయి. అంటే మొత్తం కలిపి నెలకు మంచి ఆదాయం వస్తుంది. ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఒకసారి జాబ్ వచ్చాక చాలా సంవత్సరాలు సేఫ్గా పని చేయవచ్చు. ఇప్పుడు వయసు గురించి చూద్దాం. ఈ పోస్టులకు అప్లై చేయడానికి సాధారణంగా 18 సంవత్సరాలు నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, సెయింట్, OBC కేటగిరీలకు వయసులో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ గురించి కూడా తెలుసుకోవాలి. సాధారణంగా ఈ పోస్టులకు ఒక రాత పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష చాలా కష్టం కాదు. బేసిక్ ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు జనరల్ నాలెడ్జ్, సింపుల్ మ్యాథ్స్, రీజనింగ్ ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అందుకే మీరు ఇప్పటి నుంచే కొంచెం ప్రిపేర్ అయితే ఈ జాబ్ పొందే అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయానికి, ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది ఫేక్ జాబ్ నోటిఫికేషన్స్ పెడుతున్నారు. అందుకే ఎప్పుడూ అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే నమ్మాలి. ఎవరైనా డబ్బు అడిగితే జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరికి డబ్బు ఇవ్వకండి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, ఈ జాబ్స్ ఏ లొకేషన్స్లో ఉంటాయి? ఈ రిక్రూట్మెంట్లో సాధారణంగా ఇండియాలోని వివిధ రాష్ట్రాల్లో పోస్టింగ్స్ ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్, సికింద్రాబాద్, మెహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇలాంటి ప్రదేశాల్లో కూడా పోస్టింగ్స్ రావచ్చు. అందుకే ఈ అవకాశాన్ని మిస్ కాకండి. ఇంకా ఒక విషయానికి మీతో షేర్ చేయాలి. చాలా మంది స్టూడెంట్స్ యూట్యూబ్లో జాబ్ వీడియోలు చూస్తారు. కానీ వీడియో పూర్తిగా చూడరు, మధ్యలోనే స్కిప్ చేస్తారు. అలా చేస్తే చాలా ముఖ్యమైన సమాచారం మిస్ అవుతుంది. అందుకే మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి. నేను చివర్లో అప్లై చేసే పూర్తి ప్రాసెస్ కూడా చెబుతాను. ఇంకా మీకు ఒక ప్రశ్న, మీరు ప్రస్తుతం 10th పాస్ అయ్యారా, లేక ఇంటర్ చదువుతున్నారా, లేక డిగ్రీ చేస్తున్నారా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ కామెంట్స్ చూస్తే నేను మీకు ఇంకా ఎక్కువ జాబ్ అప్డేట్స్ తీసుకురాగలను. ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా 10th పాస్ జాబ్స్ కోసం వెతుకుతున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోను వారికి షేర్ చేయండి. ఎందుకంటే ఒక షేర్ వల్ల వాళ్లకు ఒక మంచి జాబ్ అవకాశం దొరకవచ్చు. ఇంకా ఇలాంటి 10th పాస్ గవర్నమెంట్ జాబ్స్, 12th పాస్ జాబ్స్, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరియు నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేయండి. అప్పుడు కొత్త జాబ్ వీడియోలు వచ్చిన వెంటనే మీకు తెలుస్తాయి. చివరిగా, మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ అప్లై లింక్ కావాలంటే నేను పంపిస్తాను. ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేస్తే నేను లింక్ పంపిస్తాను.